నాది బీజేపీ స్కూలే, అది అందరికి తెలిసే. మీది బీజేపీ స్కూలే, మీరు బీజేపీ మనిషే, మీరు బీజేపీకి అనుకూలంగానే ఉంటారు, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు, ఎలాంటి డౌట్ లేదు. బరాబర్ మీరు బీజేపీ మనిషే. దాని తర్వాత ఇంకొక మాట కూడా చెప్పాను చూడండి. మోడీ స్కూల్లో చదువుకున్నా, చంద్రబాబు కాలేజీలో చేరిన, రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అందరితో సంబంధాలు ఉన్నాయి, నాకు దత్తాత్రేయ కుటుంబంతో సన్నిహితం ఉన్నది, కిషన్ రెడ్డితో నాకు ప్రత్యేకమైనటువంటి బంధం ఉన్నది, నేను కిషన్ రెడ్డి కలిస్తే రాష్ట్రం అభివృద్ధి, దత్తాత్రేయ కలిస్తేనే రాష్ట్రం అభివృద్ధి అవుతుందంట. దత్తాత్రేయ రచించినటువంటి ప్రజల కథే నా ఆత్మకథ పుస్తక ఆవిష్కరణలో రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా ఓపెన్ అయిపోయారు. రేవంత్ రెడ్డి గారు బీజేపీ కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి అనమాట. రేవంత్ రెడ్డి వర్గం కాంగ్రెస్, మేమిద్దరం ఒక్కటే అని చెప్పేసి నిన్న బహిరంగంగానే చెప్పడం జరిగింది. మనం రోజు చెప్తుంటాం, ఏందో ఈ రాష్ట్రం వ్యవహారాల విషయానికి వచ్చేసరికి కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే అవుతా ఉన్నాయి, రెండు ఒకటే మాట మాట్లాడుతూ ఉన్నాయి. తెలంగాణకు రూపాయి నిధులు కేంద్ర బడ్జెట్లో కేటాయించకపోయినా మాట్లాడరు, గట్టిగా ఫైట్ చేయరు, లోక్సభలో లొల్లి చేయరు, అటు బీజేపీ వాళ్ళు చేయరు, ఇటు కాంగ్రెస్ వాళ్ళు చేయరు. ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ సీట్లనేమో రొటేయించినట్టు ఆయన 8 ఈయన 8 వంచుకున్నారు అని చెప్పేసి మనం రోజు మాట్లాడుతూ ఉంటాం. ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రానికి, వాళ్ళ వల్ల ఉపయోగం ఏంది, ఏమీ తెస్తలేరు తెలంగాణకి అని చెప్పేసి. కానీ అలా కుండ బద్దలు కొట్టేసిండు రేవంత్ రెడ్డి, కుండ బద్దలు కొట్టేసిండు. మొత్తము ఇద్దరి రహస్య సంబంధాలను, రహస్య ఒప్పందాలను, రహస్య మిత్రాన్ని ఇలా ఓపెన్ అప్ అయిపోయిండు. అవి ఎట్లా అయిపోయిండో కూడా ఇక్కడ చూపిస్తా మీకు. ఈ విషయము మాకు ఎప్పుడో తెలుసు సార్, మీరిద్దరు ఒకటే అన్న సంగతి, బీజేపీ కాంగ్రెస్, రేవంత్ రెడ్డి బీజేపీ ఒకటే అన్న సంగతి మాకు ఎప్పుడో తెలుసు. నేను మొన్న నీతి ఆయోగ్లో పాల్గొన్నప్పుడు ప్రధానమంత్రి గారితో మధ్యాహ్నం భోజన వేదిక మీద కూర్చున్నప్పుడు వారు చంద్రబాబు నాయుడు గారిని చూపించి ఆప్కే సాథీ ఇద్దరే అని అంటే నేను చెప్పాను, నేను స్కూల్ మీ దగ్గర చదువుకున్నా, కాలేజ్ ఆయన దగ్గర చదువుకున్నా, ఇప్పుడు ఉద్యోగం రాహుల్ గాంధీ గారి దగ్గర చేస్తున్నా. మాకు తెలుసు ఆ విషయం. మీరు బీజేపీ మనిషి అని తెలుసు, మీరు చంద్రబాబు నాయుడు మనిషి అని తెలుసు, ఇప్పుడు రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నారని తెలుసు. ఆయన మాటల్లోనే క్లిస్టర్ క్లియర్ ఉన్నది. చదువుకున్నదేమో మోడీ దగ్గర, కాలేజీలో చేసిందేమో చంద్రబాబు దగ్గర, ఉద్యోగం చేస్తున్నదేమో రాహుల్ గాంధీ దగ్గర. సో ఉద్యోగం చేస్తున్నవాడు ఎవరైనా కానీ రేపు ఇప్పుడు ఉద్యోగం చేస్తే ఆయన ఎట్లా ఉంటాడు, వీళ్ళని మార్చలేం. ఇప్పుడు ఎవరిని మార్చొచ్చు, రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి దాని ప్రకారము కొన్ని మార్చొచ్చు, కొన్ని మార్చలేము. ఏదో చెప్తా ఇప్పుడు వినండి. బీజేపీ మోడీ దగ్గర స్కూల్ అన్నాడు, ఏమన్నాడు, స్కూల్ అన్నాడు. స్కూలింగ్ ఇక్కడ చేస్తే నేను చదువుకున్నా, ఇక్కడ స్కూల్ చదువుకున్నా, ఇక్కడ టీడీపీ సిబిఎన్ గారి దగ్గర అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర కాలేజీ అన్నాడు, కాలేజీలో చేసుకున్నా అన్నాడు. ఉద్యోగం ఎక్కడ అన్నాడు, కాంగ్రెస్ రాహుల్ దగ్గర జాబ్ అన్నాడు, అంటే ఉద్యోగం చేస్తున్నా అన్నాడు. ఇంకా ఇక్కడనే రేవంత్ రెడ్డి గారి మనస్తత్వం, రేపు రాజకీయ అడుగులు ఏ రకంగా ఉండబోతున్నాయో చూడండి. ఇప్పుడు బీజేపీ మోడీ దగ్గర స్కూల్ చేసిండు అంటే చదువుకున్నాడు, దీన్ని మార్చగలుగుతామా? అవ్వదు, అయిపోయింది ఆల్రెడీ. దాన్ని మార్చలేం, చరిత్రలో అది అట్లా ఉండిపోతుంది. మార్చేటువంటి అవకాశమే లేదు, ఛాన్సే లేదు. సేమ్ అట్లనే కాలేజీ ఎక్కడ చదివిన అంటున్నాడు, సిబిఎన్ టీడీపీ దగ్గర కాలేజ్ చదివినా అంటున్నాడు. దీన్ని కూడా మార్చలేం. కానీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ దగ్గర జాబ్ చేస్తున్నా అంటున్నాడు. జాబ్ను మార్చొచ్చు తెలుసా. ఇవాళ రాహుల్ గాంధీ మీరు చెప్పే లెక్క ప్రకారం చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, 50,000 ఇస్తున్నాడు అనుకో నీకు ఉద్యోగం చేస్తున్నందుకు. రేపు ఇంకొక ఆయన ఇదే మోడీ బీజేపీ మేము ₹1,00,000 ఇస్తాం ఉద్యోగము, నీకు ₹1,00,000 ఉద్యోగం ఇస్తాం అంటే వెంటనే ఇక్కడ నుంచి ఇక్కడికి మారిపోరా ఉద్యోగం చేసుకుంటోళ్ళు. వాళ్ళ పని, వాళ్ళకి జీతం ఎక్కువ ఎక్కడికి వస్తే అక్కడ అది చేస్తారు, జీతం ఎక్కువ ఎక్కడొస్తే అక్కడ అది చేస్తారు. సో కాబట్టి ఇది పెద్ద మ్యాటర్ కాదు. అందుకని ఆయన క్లియర్గా చెప్పుకుంటాడు, నేను ఉద్యోగం చేస్తున్నా ఈడా, రేపు దీనికంటే బెటర్ ఉద్యోగం వస్తే, దీనికంటే బెటర్
ఆపర్చునిటీ వస్తే బెటర్ జీతం వస్తే నేను ఆ ఉద్యోగాన్ని మానేసి ఇంకో దగ్గరికి పోతా అంటున్నాడు. ఇక ఇవైతే మార్చనీక ఉండదు ఆప్షన్. కాలేజీని మార్చలేము, స్కూల్ను మార్చలేము. రేవంత్ రెడ్డి గారి మాట 200% నిజం. ఆయన చెప్పింది 200% నిజం. అందులో ఎలాంటి డౌట్ లేదు, ఎలాంటి అనుమానం లేదు. సో కాబట్టి తెలంగాణ ప్రజలే ఇక్కడ అర్థం చేసుకోవాలి. మనమే అమాయకులం. ఆయన చాలా క్లారిటీతోటి, పిచ్చ క్లారిటీతో ఉన్నాడు. మనమే చాలా అమాయకంగా ఆలోచన చేస్తూ ఉన్నాం. అందుకే ఆ మాట అన్నాడు. నేను మోడీ దగ్గర స్కూల్ చేసినా, చదువుకున్నా, కాలేజ్ చంద్రబాబు దగ్గర చేసినా, ఇప్పుడు ఉద్యోగం ఏమో రాహుల్ గాంధీ దగ్గర చేస్తున్నా. రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం బోర్ కొట్టినా, జీతం తక్కువ వచ్చినా రేపన్నాడు మళ్ళీ మోడీ దగ్గరకు, చంద్రబాబు దగ్గరకు మళ్ళీ ఉద్యోగము చేసేందుకు పోతా. లేకపోతే ఇంకో కొత్త కంపెనీ పెట్టుకుంటా, కొత్త కుంపటి పెట్టుకుంటా. ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి వ్యవహారం.